అనంతపురం జిల్లా తాడిపత్రి పోలీసులు తమ విధులలో భాగంగా విస్తృత తనిఖీలు నిర్వర్తిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నేడు పట్టణంలోని కొత్త బ్రిడ్జి ప్రాంతంలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా బైక్ పై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులను ఆపి తనిఖీ చేయగా వారి వద్ద నుండి ఎటువంటి ఆధారాలు లభించలేదు. అనంతరం ఇరువురిని పూర్తి స్థాయిలో తనిఖీ చేయగా ఇద్దరు వ్యక్తులు తమ బాడీ చుట్టూ నోట్ల కట్టలను కట్టుకున్నారు. వాటి విలువ 22 లక్షల రూపాయలుగా పోలీసులు ధృవీకరించారు. వీరు బంగారం కొనుగోలు చేయడానికి వెళుతున్నట్లు పోలీసుల విచారణలో తెలిసింది. అయితే వారి వద్ద ఉన్న డబ్బులకు సంబంధించి ఎటువంటి ఆధారాలు లేకపోవడంతో డీఎస్పీ గంగయ్య ఆధ్వర్యంలో 22 లక్షల డబ్బులను ఐటీ శాఖకు అందించనున్నట్లు తెలిపారు. అయితే ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చినప్పటి నుండి ఇలాంటి పెద్ద మొత్తంలో డబ్బులు పట్టుకొని ఐటీ శాఖకు అప్పచెప్పడం ఇది 3వ కేసు. దీనిని బట్టి పోలీసులు ఎంత అప్రమత్తంగా ఉన్నారో ఇట్టే అర్థమవుతుంది. ఒక ఇద్దరు వ్యక్తులు మోటార్ బైక్లో రావడం జరిగింది. మోటార్ బైక్ల వ్యక్తులను చెక్ చేస్తే వాళ్ళు బైక్లలో ఏం లేవు, కానీ మొత్తం అతని బాడీకి అంటే బాడీ చుట్టూ డబ్బును వచ్చేసి ఒక క్లాత్తో కుట్టించి మొత్తం వేసుకోవడం జరిగింది. సో అతన్ని చెక్ చేసి మొత్తం దాన్ని వెరిఫై చేస్తే దాన్ని లెక్కిస్తే 22 lakhs ఉన్నింది. ఆ డబ్బులు ఎక్కడివి అని అడిగితే దానికి సరి అయిన డాక్యుమెంట్స్ ఇవ్వడం కానీ, లేకుంటే సరి అయిన ఏదైనా పత్రాలు కానీ ఏదైనా ప్రొడ్యూస్ చేయడం కానీ ఎలాంటివి చేయలేదు. చేయని దాని వలన ఆ అమౌంట్ను సీజ్ చేసి మన ఆర్ఓ గారి ద్వారా ఐటీ గారికి పంపడం జరుగుతుంది.